నమస్తే మిత్రులారా, ప్రతి ఒక్కరు నా న్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ప్రతి ఒక్కరు ఈ న్యూస్ని 10 మంది షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రజలు అనుకుంటున్న నోటి మాట ఏ విధంగా ఉందటయ్యా అంటే 3 పువ్వులు 6 కాయలకు కలిపింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కుక్కలు చింపిన ఇస్తారాక అయిపోయింది. కనీసం గ్రామ పంచాయతీలలో లైట్లు పెట్టడానికి కూడా బడ్జెట్ రిలీజ్ చేయకుండా అయిపోయింది అని చెప్పి నిజంగా ప్రజలు అక్కడిక్కడ మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్రం ఎంతో పోరాడి తెచ్చుకున్నాం, ఎన్నో కొట్లాడి తెచ్చుకున్నాం, ఎన్నో బలిదానాలు అవి తెచ్చుకున్నాం. కానీ ఒక అసమర్థుల చేతిలో పెట్టి తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నాం. అభివృద్ధి లేదు, ఏం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. తెలంగాణ మొత్తం కుక్కలు చింపిన ఇస్తారాక అయిపోయింది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే కనీసం బల్బులు పెట్టడానికి కూడా ముందుకు రాకుండా అయిపోయింది. ఎందుకు మా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు బతుకమ్మ ఆడుకుంటా మాట్లాడుకుంటున్నారట. ఇది ప్రజలలో ఉద్భవించిన మాట ఇది. ఇక రైట్, లంచం అడిగితే కటకటాల్లోకే పకడ్బందీగా అయింది అమ్మాయిలు పథకం. పకడ్బందీగానే బొందన ఏది ఇండ్లు అయ్యి అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు. కొత్తగా కాల్ సెంటర్ ప్రారంభం. లబ్ధిదారుల నుంచి భారీగా రెస్పాన్సు. ఫిర్యాదులపై మంత్రి ఫోన్ కాల్. యాప్లో రోజుకు కొత్త అప్డేటు. పేరు ఆధార్ అప్డేట్స్తో బాధ్యత కలెక్టర్ల అప్పగింత. కరెక్టే, ఓకే. కానీ ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ కొడితే ఇప్పుడు లంచం ఆడుతాడు వాడు. ఫోన్ నెంబర్ కొడితే ఇప్పుడు రక్కం చదరం నుంచి వచ్చి వీడు సీజ్ చేసిపోతాడు. వల్లను ఈ కమిటీలు పెట్టిండు. కమిటీలకు నాకు అర్థం కాదు. కానీ ఈ కమిటీలు పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కదా, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు కదా. పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి పోయి ఎవడు పేదోడు ఎవడు ఉన్నోడు లేదని సంగతి వాళ్ళకి మొత్తం తెలిసింది. కొత్తగా కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు ఇచ్చి మన కార్యదర్శి నుంచి ఎంపీడీ నుంచి కలెక్టర్ నుంచి అక్కడికి పోయి హౌసింగ్ శాఖ దగ్గర నుంచి ఇదంతా పెంట ఎందుకు డైరెక్ట్ కార్యదర్శి నుంచి వెరిఫికేషన్ చేయించి కలెక్టర్కు ఎంపీడీఓకి అప్పచెప్తే అయిపోయేది కదా కథ. దానికి ఈ కమిటీ అయితే కమిటీ వాళ్ళు ఇందిరమ్మ వీళ్ళు పేరు చెప్పి నీకు ఇస్తాం నాకు ఇస్తాం అని చెప్పి ఆంధ్ర 20,000 ఈయన దగ్గర 20,000 ఆంధ్ర 50,000 మొత్తం దోపిడీ ఇస్తారు. లాస్ట్కి వచ్చినాక పైనుంచే రాలేదు నేనేం చేయాలి, దానికి ఎవరేం చేస్తారు అని చెప్పి అటు బుడ్డ మూస్తారు, ఇటు ఈయన దగ్గర బుడ్డ మూస్తారు, అటు గవర్నమెంట్ బుడ్డ మూస్తారు. గవర్నమెంట్కు ఆ పేరు వచ్చి చేస్తారు. ఎందుకు ఇదంతా కథ చెప్పు. క్షేత్రస్థాయిలో రెస్పాన్స్ అట. కాల్ సెంటర్కు భారీ రెస్పాన్స్ వస్తుందట. ఇగో కాల్ సెంటర్ నెంబరు 180059959991. దీనికి ఫోన్ చేసి ఎవడన్నా డబ్బులు అడితే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఇదివరకు కూడా నేను ఇదే ముచ్చట చెప్పిన. కాకపోతే ఇప్పుడు అప్పుడేమన్నారంటే మనకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు మెయిల్ చేస్తామన్నారు. ఇప్పుడు దీని ద్వారా కూడా ప్రజలకు ఎవడన్నా డబ్బులు అడిగితే దాని ద్వారా కూడా మెయిల్ చేస్తామని చెప్తున్నారు. కాల్ సెంటర్ పలువురు లబ్ధాలకు ఫోన్ చేసి అధికారులు డబ్బులు అడుగుతున్న విషయాన్ని పదే చెప్తున్నారట. ఇక డైరెక్ట్ అదంతా కాదు, ఫస్ట్ ఉన్న పల్లంగా మొత్తం అడిగితే డబ్బులే అడుగుతున్నారు. వేరే ముచ్చట కాదు. ఆడ ఏమున్నది, ఇందులో కింద మిల్లు రావాలి అంటే నాకు 50,000 ఇవ్వాలి. 50,000 ఇస్తే నీకు కమిటీలో ఆ కమిటీ మనిషికి 10,000 తీసుకొని 5 ఉంటే 5 మనిషి 10,000 తీసుకొని నీ పేరు ఎక్కిస్తారు. నీ పేరు ఎక్కించినాక వాళ్ళ తర్వాత ఏడికి పోవాలి, కార్యదర్శి దగ్గరికి పోవాలి. కార్యదర్శి దగ్గర ఏం పోవాలి, ఆడికి పోతే ఆడో 20,000 30,000 ఆడను లంచం ఇవ్వాలి. ఆ తర్వాత ఎంపీడీఓ దగ్గర పోవాలి. ఎంపీడీఓ దగ్గర నుంచి ఆడో 10,000 5,000 చదువుతుంది తప్ప పైకి పోదు. ఇక పైకి అంటావా కలెక్టర్ దగ్గరికి అంటావా, ఇక కలెక్టర్ సంగతి దేవునికి ఎరక. మరి కింద నుంచి పోతుందా మీద నుంచి పోతుందా తెలియదు. మొత్తానికైతే ఆడ నీ పేరు ఫైనల్ కావాలంటే ఏదో ఒకటి చదవాల్సిందే కంపల్సరీ. నువ్వు స్టార్టింగ్ నుంచి చదువుకుంటా పోతా అంటేనే అక్కడ నీకు ఇల్లు వస్తుంది. నువ్వు చదివే పైసలు ₹1,00,000 అయితే వాళ్ళు ఇచ్చేది 5 లక్షలు. నువ్వు కట్టుకోగా మీకు 4 లక్షల రూపాయలు లాభం వస్తాయి కావచ్చు. మొత్తానికైతే 5 లక్షలల్లో నీకు ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు బేస్మెంట్ పెట్టాలి. బేస్మెంట్కి పైసలు పెట్టి కట్టాలి. ఆయన బిల్లు రిలీజ్ చేస్తే నువ్వు తీసుకోవాలి. ఒకవేళ మీ కిస్మత్ మంచిగా లేక మీరు కట్టిన 2 లక్షలు బేస్మెంట్ అదేది కట్టినాక ఎలక్షన్ కూడా పడ్డది అనుకో, ఇక మీకు పంగనామమే, ఏం లేదు. ఇక ఇందిరా మిల్లు అదేదో ఫస్ట్ రిలీజ్ చేస్తే అయిపోతే 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అకౌంట్లో కాకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసేది అయిపోయేది కదా. డిపాజిట్ చేస్తే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ రాసుకుంటా అమౌంట్ ఇచ్చేస్తారు. అబ్బో అట్లా కూడా కథే ఉంటుంది. మళ్ళీ
ఏంటిది వీళ్ళు నీకు నేను పైసలు రిలీజ్ చేయాలంటే నాకు 10% 5% కమిషన్ కావాలంటారు. ఇగో ఇట్లా కూడా దొబ్బుడే ఉన్నది ప్రజలకు. ఏం చేసినా కమిషన్ల పర్వం మాత్రం పోదు. పై స్థాయి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ఈ ఇందిరా మిల్లకు సంబంధించి అవినీతి అస్సలే పోదు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా పోదు, దాని తాతమ్మ నెంబర్ పెట్టినా పోదు. ఎందుకు అంటే నువ్వు పట్టుకునేది ఒక్కరినే, వీడు పోతాడు, ఇంకో 4 ఉన్నారు కదా, ఇంకో 5 ఉంటారు కదా కార్యదర్శితో కలిపి. నువ్వు వీడు పోతా అంటే వాడు వేసుకునే వస్తా అంటాడు. నువ్వు ఏమైనా గవర్నమెంట్ జాబర్ని అరెస్ట్ చేస్తున్నావా? ప్రైవేట్ ఉన్నాయి కదా నువ్వు అరెస్ట్ చేస్తే. ఇక్కడ నువ్వు పెట్టిన కమిటీ గవర్నమెంట్ వాడా? ఏమన్నా గవర్నమెంట్ జాబా? ఏమవుతుంది? మా అంటే ఇట్లా పైసలు తీసుకున్నాడు సార్ అని చెప్పి చెప్తే ఏమవుతుంది? వాడిని సస్పెండ్ చేస్తారు. వానికి వచ్చిన ఒరిగిన లాభం ఏముంది? దాని జాబ్ పోతుందా? ఆ లైఫ్ ఏమైనా కెరీర్ నాశనం అవుతుందా? ఇందిరమ్మ కమిటీలు కాకపోతే ఆ అమ్మ కమిటీ, ఆ అమ్మ కమిటీ కాకపోతే ఈ అమ్మ కమిటీ, బోచ్చర్ కమిటీలు. ఈ కమిటీ కోసం వండుకుంటున్నారా వాళ్ళు? అంతనే కాదు కదా, ఇప్పుడు సమాజంలో జరిగేది గిదే కదా. సో అలాంటప్పుడు మీరు సస్పెన్షన్ చేసిన పెద్ద ఫారక్ ఏం లేదు మనకి. కాకపోతే ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళను సర్వీస్ రిమూవల్ చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లలో 10,5,000 రూపాయల లంచాలు తీసుకొని వాడు దొరికిండు అంటే వాడి జాబ్కి సరిపడతానే ఒక భయంతోనైనా వాడు ఇల్లు ఇవ్వాలి. అందుకోసమే సర్వీస్ రిమూవల్ చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి గుండెలో వణుకు పుడుతుంది. వణుకు పుట్టినప్పుడు గప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా శాంక్షన్ చేయాలి ఏంది అనే ముచ్చట మన కళ్ళల్లో ఎదుగుతుంది. ఎదిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ముచ్చట. సస్పెన్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సర్వీస్ రిమూవల్ ఏ విధంగా ఉంటుంది, నేను తప్పు చేసింది ఎలా ఉన్నది, నేను తప్పు చేసిన అనే మీద వానికి కళ్ళలో మెరుపులు వస్తాయి. మెరుపులు వచ్చినప్పుడు అప్పుడు కుటుంబం ఏంటి తెలుస్తుంది. అప్పుడు లంచం తీసుకోవద్దురా బాబు అని చెప్పి వానికి తెలుస్తుంది. బ్రెయిన్ నెంబర్ పెట్టినా ఏం కాదు. లబ్ధిదారులకే యాప్ బాధ్యతలు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. బిల్లుల కోసం ఇంటి నిర్మాణ ఫోటోలను యాప్లో లబ్ధిదారులు అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు. ఈ యాప్లో రోజుకో మార్పు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది లబ్ధిదారులకు ఆధార్లో తప్పిదారులు ఇబ్బందులు ఉన్నాయని ఇకపై లబ్ధిదారుడే ఆధార్ యాప్లో అప్డేట్ చేసేలా మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు యాప్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్న ఆ యాక్సెస్ అంతా ఎండి చేతుల్లోనే ఉండేది. చివరకు ఆధార్ తప్పులు ఉన్న కలెక్టర్ నుంచి రిక్వెస్ట్ వస్తే దాని అనుగుణంగా హైదరాబాద్లో మార్పు చేసుకునేలా వాళ్ళు డిజైన్ చేశారు. యాప్ అప్డేట్ అయ్యేంత వరకు ఆ బాధ్యతలే కలెక్టర్లకు అప్పగించారు. ఇక నుంచి ఎంపీడీఓల స్థాయి సిఫారసులు పంపితే వాటి కలెక్టర్ సెర్చ్ చేసేందుకు యాక్సెస్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆ బాధ్యతలు లబ్ధిదారులకే ఇవ్వనున్నారు. అంటే ఈ యాప్ ఏది ఇందిరమ్మ ఇల్లు యాప్ ఉందా, ఇందిరమ్మ ఇల్లు యాప్లో ఇంతకుముందు అధికారులే ఉండేదట. ఇప్పుడు ఏం చేస్తారట అంటే ఇప్పుడు ప్రజెంట్ లబ్ధిదారులకే ఇస్తారట. ఇక ఆధార్ కార్డ్ అప్లోడు, ఫోటో అప్లోడు, ఏదైనా తప్పుల సవరణ ఏమన్నా ఉంటే లబ్ధిదారులకే ఇచ్చి లబ్ధిదారులు అప్లోడ్ చేస్తే కలెక్టర్ల ద్వారా అప్రూవల్ చేయడానికి పర్మిషన్ ఇస్తారట. సరే ఇది బరాబరే ఉన్నా కానీ మరి ఇదేమవుతుందో. ఇక కొత్త ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కమిటీ సభ్యుడు సత్తయ్య 10,000 డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు అందిందట. అదేవిధంగా పడమటి తండాలో లబ్ధిదారు నుంచి పంచాయత్ సెక్రటరీ 30,000 డిమాండ్ చేసినట్టు సమాచారం అందిందట. ఇక 24 గంటలలో మొత్తం ఇయ్యనట. ఇవి మొత్తం ఇదే. ఇక నా పైసలు అడుగుతారు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే పైసలు అడుగుతారు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే పైసలు అడుగుతారు అని చెప్పి ఇదే అడుగుతారట. మొత్తం కాల్ సెంటర్లో పోయే ఫోన్లు మొత్తం ఇవేనట. ఇక నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని కాదు, వచ్చిన పేరు తిరిగేసిర్రు, నీకు ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే పైసలు అడుగుతాండ్రు, కార్యదర్శి అడుగుతాడు, కమిటీ అడుగుతుంది, ఎంపీడీఓ వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ చిన్న అని చెప్పి ఇక మొత్తం అన్ని ఫోన్లు ఇవే పోతున్నాయట. మరి దీనికి ఫోన్ చేయడం వలన పరిష్కారం దొరుకుతుందా అంటే ఏమో నాకైతే తెలుస్తలేదు. మరి ఎంతమంది సస్పెన్షన్ చేశారో మరి ఇంతవరకు.